పేతురు అపోస్తలుడు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? దేవుని వాక్యములో, జీవము గల దేవుని వాక్యములోని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తీర్పు దేవుని యొద్ద నుండి ఆరంభమవుతుంది కదా. అసలు మరి దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభమవుతుంటే అసలు సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? సువార్తకు అవిధేయులైన వారి గతి మీరు అర్థం చేసుకోవాలి. సువార్త ఎరుగని వారి గతి కాదది. సువార్తకు అవిధేయులైన వారు అంటే సువార్త తెలియని వారు కాదు, సువార్త తెలిసిన వారు. ఉపదేశం తెలియని వారు కాదు, ఉపదేశం తెలిసిన వాళ్ళు. అసలు వీరి గతి ఏమవుతుంది? సువార్త ఎరుగుదువు నీవు. నీ ప్రభు మనస్సు ఏంటో నువ్వు ఎరుగువా? నిజంగా నీ ప్రభువుకి నువ్వు భార్యవైతే, అంటే మనమంతా వధువు సంఘం కదా, ఆయన మన యజమాని కదా, అంటే దేవుని వాక్యం అలా పోలుస్తుంది కదా. మనకు ఆయన భర్త ఉన్నాడు కదా, మరి మనమందరము ఆయన ఆయన యొక్క వధువు కదా. నీ యజమానుడికి నువ్వు చూపే ఇదేనా? నీ యజమానుడి మనస్సుని వెరుగవా? నీ తండ్రి ఆయన తండ్రి అయితే, నువ్వు బిడ్డవైతే నీ తండ్రిని గణపరిచే విధానం ఇదేనా? నీ భర్త అయితే నీవు భార్యగా ఆయనకు విధేయత చూపేది పద్ధతి ఇదేనా? నువ్వు ఎరుగువా నీ ప్రభు మనస్సు? అందుకనే కదండి దేవుని వాక్యం అంటుంది, ఆయనను ఎరిగిన వారి ఎడల కృప. ఎవరికి కృప? ఆయనను ఎరిగిన వారి ఎడల కృప. అసలు నువ్వు ఆయన ఎరుగుదువా? ఆయనను నువ్వు ఎరుగుదువా? తాము దేవుని ఎరుగుదమని చెప్పుదురు కానీ, మేము దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ, వారి క్రియలను బట్టి చూస్తే వారు అసలు దేవునిని ఎరుగము అన్నట్టుగానే ఉన్నారు అంటాడు పౌలు అపోస్తలుడు. రోమీయులకు ఉత్తరం రాస్తూ అంటాడు, మీరు దేవునిని ఎరుగుదమని చెప్పుకుంటున్నారు కానీ మీ క్రియలను బట్టి చూస్తే మీరు ఎరుగము అన్నట్టుగానే ఉన్నది అంటున్నాడు. మీరేమో దేవునిని ఎరుగుదమని చెప్తున్నారు కానీ మీ క్రియలను బట్టి చూస్తే ఆయనను ఎరుగము అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. ఎంతకాలం బిడ్డ? ఈ కాలం ఏ కాలమో తెలుసునా? తీర్పు ఆరంభమైన కాలం. వాక్య ప్రత్యక్షతలో నుండి గ్రహించిన విషయాలు మీతో మాట్లాడుతున్నా. హలో, దేవుడు 2000 సంవత్సరం కానుండి లోకానికి వరుసగా తీర్పు తీరుస్తూనే ఉన్నాడు. సునామీ కానుండి వరుస వెంబడి ఇండియా నుండి ఇండోనేషియా వరకు ఒక భయంకరమైన సునామీని కలుగజేసి, అక్కడి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాల ద్వారా ప్రజలకు పాఠం చెప్పాలని ప్రభు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తీర్పు ఆరంభమైన కాలంలో మనమున్నాము. దేవుని ఇంటి యొద్దనే తీర్పు ఆరంభమై ఉన్నది. దేవుని ఇంటి యొద్దనే తీర్పు ఆరంభమై ఉన్నది.
దేవుని ఇంటి యొద్దనే తీర్పు ఆరంభమైన కాలము వస్తుంది కాదు, వచ్చి ఉన్నది. మరి ఇక సువార్తకు ఇక అవిధేయులై బ్రతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గతి ఏమవుతుంది? సేవోపకరణములను మోయవార్లారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. బోరులు ఊదువార్లారా, సంసిద్ధులై ఉండండి. సువార్తకు అవిధేయులై బ్రతుకుతున్న వారి గతి ఏమవుతుందో. అమెరికాకు సువార్త తెలియదా? అమెరికాకు సువార్త తెలియదా? తెలియదా? తెలుసు. ఎఫెసు సంఘముతో మాట్లాడినట్టు దేవుడు వారితో మాట్లాడాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును. ప్రపంచానికి సువార్త అందించాలని నువ్వు ప్రయాసపడిన అనుభవాలు నేను ఎరుగుదును. కానీ అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలిపెట్టావు, కావాలనే వదిలేశావు. ఆ భక్తి, ఆ విశ్వాసం చాలా కష్టం అనుకున్నావు. మొదటి నీ కష్టం ఏంటి? నీ క్రియలేంటి? నీ కష్టము, నీ శ్రమలు, నీ సహనము, నీ కష్టము, నీ క్రియలు, నీ సహనము ఎంత గొప్పవి. కానీ మొదట ఉన్న ప్రేమ, క్రీస్తు యేసు ఎడల మొదటకున్న ప్రేమని వదిలిపెట్టేశావు, కావాలనే వదిలేశావు. పోగొట్టుకోలా, కావాలనే వదిలేసావు. పోగొట్టుకుందంటే అర్థం ఏంటో తెలుసా? అది మెలకువలేక, జాగ్రత్త లేక పోగొట్టుకుంది. కానీ ఇది కాదు, ఎఫెసు సంఘం అలాంటిది కాదు. కావాలని ఆ మొదటి ప్రేమ వదిలేసింది. నీ మొదటి ప్రేమని వదిలావు. అమెరికా అలాంటిది కాదా? ప్రపంచాన్ని సువార్తతో నింపటానికి కోట్ల రూపాయలు ఇచ్చించి ప్రపంచానికి సువార్థికులను పంపిన పట్టణం కాదా? ఈరోజు కాదు, ఈరోజు ఏదో అగ్ని ప్రళయం జరిగిందని నేను అమెరికానికి వచ్చి మాట్లాడటలా. సుమారు 15 సంవత్సరాల క్రితమే దేవుడు మాట్లాడాడు, అమెరికా పతనమైపోతుంది అని. దానికి కారణాలు కూడా ఏంటో 15 సంవత్సరాల క్రితమే నేను ఉపదేశం చేశాను. ప్రభు నాకు ఇచ్చాడు ఆ ప్రత్యక్షత. మొదటి ప్రేమ వదిలేసింది. నమ్మకమైన నగరం వేశ్య అయిపోయింది. ఈరోజు విగ్రహారాధన పట్టణాలుగా మార్చబడుతున్నాయి. దేవుడు లేని పట్టణములైపోతున్నాయి. కారణం కావాలని ఆ మొదటి ప్రేమ వదిలేసింది. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు ఏ స్థితిలో పడితేవో దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి ప్రేమను సంపాదించుకో. నువ్వు ఏ స్థితిలో పడితేవో జ్ఞాపకం చేసుకొని నువ్వు మారు మనసు పొందు. నువ్వు ఏ స్థితిలో పడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. అట్లు చేయని ఎడల నేను వస్తాను, నీ దీపస్తంభం నీ యొద్ద నుండి. దీపస్తంభం అంటే ఏంటి? మాట్లాడరేంటండి? దీపస్తంభం అంటే ఏంటి? 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడంటే ఏమన్నాడు? ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అమెరికాకి ఇచ్చిన సంఘాన్ని దేవుడు వారి మధ్య నుండి తీసేశాడు. సంఘమే తీసేశాడు దేవుడు. ఏ ఆత్మీయుడైతే మొదటి ప్రేమను పోగొట్టుకుంటాడో, ఏ సేవకుడైతే మొదటి ప్రేమను కోల్పోతాడో, కావాలని వదిలేస్తాడో, అక్కడ ప్రభు ఎఫెసు సంఘంతో చెప్తున్నాడు, నీ మొదటి ప్రేమను వదిలిపెట్టితే కనుక నువ్వు ఏ స్థితిలో పడ్డావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. అట్లు చెయ్యి, లేని ఎడలా నేను వస్తాను. నేను వచ్చేసరికి ఆ మొదటి ప్రేమ లేదనుకో, నీ దీపస్తంభము నీ యొద్ద నుండి తీసేస్తాను.
సంఘమే ఉండదు అన్నాడు దేవుడు. ఈ రోజున అమెరికాలో ఉన్న అనేక సంఘాలు వ్యాపారపు టిల్లులుగా మార్చబడ్డాయి, బిజినెస్ హాల్స్గా మార్చబడుతున్నాయి. ఎందుకో తెలుసా? అక్కడున్న మందిరాలు ఇప్పుడు మందిరాలుగా లేవు, వ్యాపారపు టిల్లులు, సినిమా థియేటర్లుగా మార్చబడిపోతున్నాయి. కారణం ఏంటి? దేవుడు ఆ దీపస్తంభాన్ని తీసివేశాడు. కారణం ఏంటి? వారు మొదటి ప్రేమ వదిలేశారు. ఈ శుభవేళ నేను చెప్తున్నాను, తీర్పు దేవుని ఇంటి వద్ద నుండి ఆరంభమవుతుంది. ఎక్కడో అన్యజనులకు తీర్పు తీర్చే ముందు దేవుడు తన పట్టణాలకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎక్కడో లోకానికి ఉపద్రవం కలగజేసే ముందు, ప్రపంచమంతటికి ఉపద్రవం కలగజేసే ముందు తన ఇంటి వద్ద నుండే దేవుడు తీర్పు ఆరంభమవుతుంది. మొదట ఉన్న ప్రేమ ఏంటి బిడ్డ? మొదట నీకున్న మందిరం మీద ఆసక్తి ఏంటి? వాక్యం పట్ల దప్పికేంటి? ప్రవచనం అంటే వణుకేంటి? మరి ఇప్పుడు అది ఉందా? వదిలిపెట్టేశావు. మరి దీపస్తంభం ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? దీపస్తంభం ఉంచడు దేవుడు, తీసేస్తాడు. ఇప్పుడు కనపడుతున్న మందిరాలన్నీ మందిరాలుగా ఉంటాయని అనుకోకండి. అవి ఒక వ్యాపార టిల్లులుగా మార్చబడచ్చు. కానీ అసలు సువార్తకు దేవుని ఇంటి వద్దనే తీర్పు ఆరంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? ఎవడు చెప్తాడండి? దేవుని జనాంగానికే దేవుడు అలాంటి కర్ణ కఠోరమైన తీర్పు తీరుస్తుంటే, దేవుని వాక్యమును ఎరిగి ఆ ప్రకారం జీవించిన వారికి, స్వార్థ ఎరిగి దానికి విధేయులు కాని వారి జీవితం ఏమవుతుంది? వారి గతి ఏమవుతుంది? ఊహించగలరా?